హాయ్ ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారు వచ్చరికి ఏసీ గణేష్ ఆరుమూరు బెస్ట్లు. గణేష్ ఆరుమూరు బెస్ట్ 240 రూపాయలు చెప్తే 235 రూపాయలు అడిగారండి. ఒరిజినల్ ఆరుమూరుకి టాప్ గానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కళ్ళుతో ఎదురు చూస్తే కానీ అర్థమవదు, సెల్లో మీకు అర్థమవదు. ఇవాళ డేట్ జూలై నెల 30, 2026 అనగా గురువారం మనం మిర్చి మార్కెట్ యార్డ్లో 23,500 అడిగారంటే ఇది 24,000 చెప్తే ఆరుమూరు. ఈ వీడియో లాస్ట్ దాకా చూసారనుకోండి, చాలా రకాల మిర్చిని అప్లోడ్ చేశాను. ఇవాళ అన్నిటికీ ఇవాళకి తేడాలు ఉంటాయి రకాలు. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే చూడండి వచ్చరికి ఏసీ టాప్ గన్ డీలక్స్ వచ్చరికి 25,000 వేశారు. కింద 25,000 అంటే ఎంత కేజీ 250 రూపాయలు అనమాట. టాప్ గన్ అంటే చూస్తున్నారు. ఇవి సూపర్ 10లో మిక్స్ అవుతాయి. ఈ రకాల అందులో మిక్సింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ రేట్లో డిమాండ్ వచ్చింది. ఇది రేట్లకి ఏదైనా కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చూసేవాళ్ళు కూడా మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూరిబాబు పెద్దని కొడితే వచ్చింది కాబట్టి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. యూట్యూబ్లో డైలీగా అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇలా చూడండి వచ్చరికి అయితే ఏసీ 345 బ్యాడ్గా లాస్ట్ కటింగు 175 to 170 అయితే 175 రూపాయలు చెప్తే 170కి అడిగారని చెప్పాడు అతను. అంతే అర్థమైంది కదా. 17,500 చెప్తే 17,000కి అడిగారంట. ఒక్కొక్క ఆయన 2-3 రకాలుగా హిందీలో తెలుగు ఎందుకన్నా చెప్తా తలకైతే ఎంత అంతాడో అన్న. కొందరు హిందీ వాళ్ళు కూడా చూస్తున్నారు అన్న, తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు చూస్తున్నారని ఆ మాట చెప్పనేమనుకోవద్దు. ఇవైతే 170, 75 ఆ మధ్యలో జరుగుతాయి. ఇట్లాంటి క్వాలిటీ మీకు సెల్లో కలర్ఫుల్గా అవుపడతారు, కానీ బయట చూస్తే అట్లా ఏం ఉండదు. అంతే మరి ఏ సెల్లో తీసిన అంతే వస్తుంది కలరు. మరి బయటికి దానికి తేడా ఉంటుంది. సరే ఇవి చూడండి వచ్చరికి ఏసీ బుల్లెట్ మీడియం బెస్ట్ అండి. ఇవి 20,000 చెప్తే 19,000 అడుగుతున్నారు. అంతే 200 చెప్తే 190 రూపాయలు అడుగుతున్నారు అన్నమాట. ఈ వచ్చరికి బుల్లెట్ మీడియం బెస్ట్ రకాలు. ఇవి ఏదైనా ఈ మీడియం బెస్ట్లో తక్కువలో అడుగుతారు అనమాట. డీలక్స్ అయితే కొద్దిగా బాగా డిమాండ్గా అడుగుతున్నారు. 190, 200 అంటే ఇవే ఈ టైప్గా పౌడర్ క్వాలిటీలో ఎక్కువ ఉపయోగిస్తారు వీటిలో అయితే మాత్రం. ఓకే, బుల్లెట్లు అంటారు వీటిలో అయితే మాత్రం. వీటిలో సైజులే టమాటా, సపోటా అంటారు. సరే ఓకే, నెక్స్ట్ చూసుకుందామా. ఇదిగోండి ఇదిగోండి ఇలా వచ్చరికి ఏసీ 345 బ్యాడ్గా డీలక్స్ అండి. డీలక్స్ 300 చెప్తే 290 అడుగుతున్నారు. అంటే కింద 30,000 చెప్తే 29,000కి అడుగుతున్నారు. అంత పైన అడగట్లేదు. కానీ కొన్ని కొట్లలో కొందరు అమ్మేస్తున్నారు, కొంతమంది రైతులు అయితే ఇంకా అమ్మట్లేదు. మరేమైనా పెరిగిద్దని ఆశ అయితే ఏదైనా కానీ ఇట్లాగా ఈ విధంగా డీలక్స్ క్వాలిటీ బాగున్నాయి అన్నమాట. వీటిలో మరి మనం ఒక 2-3 బస్తాలు అడిగామనుకోండి, ఆ 290కి ఎవరు 300 అయితే ఇస్తారు. 300గా నెమ్మారు అనుకో మళ్ళీ పైన ఎక్స్ట్రా రేట్ ఇవ్వాలి. అట్లా ఉంటుంది అనమాట విడిగా అడిగేసరికి. ఇది చూడండి ఏసీ నాందేడ్ నెంబర్ 5 డీలక్స్ అండి. 250 చెప్తే 245 అడిగారంట. అయినా రైతు వద్దంటున్నాడంట, అమ్మొద్దు అంటున్నాడు. 250 అయినా కానీ అంతే. 25,000 చెప్తే 24,500 అడుగుతున్నారంట. రైతు 25,000 కూడా వద్దని చెప్తున్నాడు అన్న, చూడన్నా అని అంటున్నారు. ప్రస్తుతానికి మరి ఇప్పుడున్న మార్కెట్ ఇంతే, అంత పైన లేదు. నాందేడ్ నెంబర్ 5 ఇంకా ఎక్కువ రేటుకి అమ్మనంటే మరి లేని మార్కెట్ ఏడని తెస్తారు. అప్పుడు మీ కొట్టు ఆనరే సొంతంగా కొనుక్కోవాలి, సొంత డబ్బులు పెట్టుకొని 40,000 కొనుక్కొని ఏసీలు పెట్టుకోవాలి. అంతేగాని ఉన్న రేట్లు మరి ఇంకా అంతకన్నా ఏం జరిగింది. చూడండి ఏసీ సీడ్ రకము డ్యామేజ్ అయిపోయి గర్భాలు పోతే ఏరిచ్చారంట, గ్రేడింగ్ చేసినారు. ఇవి వచ్చరికి 16,000 చెప్తే 15,000 అడుగుతున్నారంట. ఆయన అన్నాడు చూడన్నా 160 చెప్తే 150 కన్నా ఊరు అడగట్లేదు, ముందుకు రావట్లేదు. రైతుకి 150 కాదు, 160 కాదు, 180కి అమ్మంటున్నాడు. తాళ్ళు ఉన్నాయి కదా 16, 17,000 ఎరుపులు ఎందుకు అమ్మవని అంటున్నాడట. ఇవి ఎరుపులేమో కానీ కళ్ళుతో చూస్తే కనబడుతున్నా నల్లకాయలు అన్నీ డ్యామేజ్ కాయలు. పౌడర్లు కూడా అందరూ అడగట్లేవు, ఒకళ్ళిద్దరు ఏదో అంతేగాని అందరూ ఏమీ అడగలేదు. ఎందుకంటే చూడడానికి అంతగా ఏం బాగాలేదు, బాగా నల్లగా ఉన్నాయి కాయలు, నుడతలు తిరిగి ఉన్నాయి అన్నమాట. ఇవి చూడండి ఏసీ సార్క్ తేజ డీలక్స్ 22,000 వేసారు కింట. అంతే కేజీ 220 రూపాయలు వేసారు. అవి సార్క్ తేజ డీలక్స్ అనమాట. ఇది ఇట్లా క్వాలిటీ సైజు ఉంటే మాత్రం రూపాయిగా జరుగుతుంది ఏదైనా క్వాలిటీని బట్టి మార్కెట్. డీలక్స్ రకాలకి మరి అడుగుతున్నారు. మళ్ళీ వీటిలో తక్కువ క్వాలిటీ ఉన్న కూడా అంత రేటుకి అడగట్లేదు కూడా. సార్క్ తేజ చూస్తున్నారు కదా, ఇవి 22,000 అంతే 220 రూపాయలు అనమాట కేజీ వచ్చేసరికి అయితే మాత్రం. ఈ క్వాలిటీలల్లో వీటిలో కొంచెం లైట్గా కలర్ తగ్గిన సైజు తగ్గిన మళ్ళీ ఆ రేటు పోదు. ఇది వచ్చరికి ఏసీ తేజ డీలక్స్ 235 చెప్తే 230కి అడుగుతున్నారు. అంతే 23,500 చెప్తే 23,000కి అడుగుతున్నారు అన్నమాట వచ్చరికి తేజ డీలక్స్ ఏసీ. చూస్తున్నారా మరి సూపర్ డీలక్స్ అయితే కాదు. దీని తర్వాత వీడియోలో అది కూడా పెట్టాలండి, సూపర్ డీలక్స్ కూడా. డీలక్స్కి సూపర్ డీలక్స్కి ఎంత తేడా మీకు క్వాలిటీ కూడా కొద్దిగా అర్థమవుతుంది. ఇవైతే 235 అడిగితే 230 రూపాయలు అడుగుతున్నారు. ఇట్లా క్వాలిటీని బట్టి మార్కెట్లో డిమాండ్. అంతేగాని అన్ని రకాలు మంచి రేటుకి వచ్చేసాను కాదు. వాటికి ఒక 10-20 రూపాయలు తేడా ఉంటుంది. ఇదిగోండి ఇది సూపర్ డీలక్స్. సూపర్ డీలక్స్ వచ్చరికి 23,700 చెప్తే 23,500 అడిగారని చెప్పారు వాళ్ళు. అంతే 237 రూపాయలు చెప్తే 235 రూపాయలు రాశారంట. ఈ కాయలే 2 రూపాయలు అటు ఇటుగా చెప్పుకుంటారు అందరూ. 35 వేసేదానికి 36, 37 వేసామని నేనేస్తారు. అంతేగాని
ఆ రేట్ అయితే ప్రెజెంట్ అయితే మనకు కనబడలా. అర్థమైంది కదా. 237 చెప్తే 235 రూపాయలు అడిగారు. తేజ డీలక్స్ సూపర్ డీలక్స్ అనమాట. క్వాలిటీ ఈ టైపు ఉన్నటికి కొద్దిగా అటు ఇటుగా పోతున్నాయి ఏదైనా కానీ. ఓకే, ఇలా చూడండి. ఉచ్చరికి ఏసీ సూపర్ 10 డీలక్స్ 290 వేస్తే చెప్తే 280కి అడుగుతున్నారు. అంతే 29,000 చెప్తే 28,000కి అడుగుతున్నారు అనమాట. సూపర్ 10 డీలక్స్ అనమాట. మరి సూపర్ డీలక్స్ అనేది కనిపించలేదు అంతగా, సైజు నైట్గా అంతగా సైజు ఏం లేవు, చూస్తున్నారు కదా. అయినా ఏదైనా 29-28 లోపే కనబడుతున్నంత పైన అయితే మార్కెట్లో కనబడలేదు. సూపర్ 10 అంటే T34 రకాలు, ఇవన్నీ రకాలు వచ్చరికి అయితే మన మార్కెట్ యార్డ్లో. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇలా వచ్చరికి ఏసీ 63 డీలక్స్ 23,500 వేశారు ఇవి. అంతే కింటా వచ్చరికి 235 రూపాయలు వేశారనమాట. క్వాలిటీని బట్టి మార్కెట్లో ఏదైనా డిమాండ్ ఉందన్నమాట. క్వాలిటీ ఏం తగ్గినా మళ్ళీ అంతగా అడగరు. 200, 210, 220 రూపాయలు ఎక్కువ 63 అమ్మకాలు జరుగుతున్నాయి. మంచి రకాలే. మరి నైట్గా తెలపరున్నా ఇంకే ఒక్క రంగు తేడా ఉన్నా 20,000 లోపు జరుగుతున్నాయి. ఇవైతే 235 రూపాయలు వేశారు. ఇదిగోండి వచ్చరికి ఏసీ తేజ డీలక్స్ 23,500. ఇందాక తీసిన సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా తేజాలు ఎక్కువ పెట్టారు మార్కెట్లోన. తేజాలు ఎక్కువ పెట్టడం వల్ల ఏ షాప్లోకి వెళ్ళినా తేజాలే కనబడుతున్నాయి. మరి వీళ్ళు 235 రూపాయలు వేశారు. అంతే 23,500 అనమాట. మీరు అనుకోవచ్చు మరి అక్కడ పెట్టి ఇక్కడ పెడుతున్నాం అన్నసి. లేదన్నా మరి షాప్కి మారుతున్నాయి కదా. ఒక ఏ షాప్లో క్వాలిటీ ఎలా ఉంటుందో మీరు చూసి తెలుసుకుంటారని అన్ని రకాలుగా మీకు పెడుతున్నాం అనమాట. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.